రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఫైర్ అయ్యారు. గిరిపుత్రులు ఉంటున్న భూమిని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ కోసం ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటన చేయడాన్ని తప్పుబట్టారు. రేవంత్ సర్కార్ చర్యతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. గిరిజనులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆదివాసీ గూడాలు, గ్రామాలు, తాండాలు దాంట్లో భాగంగానే ఇంకో మరి అందరూ కూడా జనరల్గా కలిసి ఉన్నవంటి కొన్ని గ్రామాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ గ్రామాలు కూడా అన్నీ కూడా కలిసి ఉన్నాయి. ఇప్పుడు సిరిపూర్ కాజ్నగర్ కానీ ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో అటు సిరిపూర్ కాజ్నగర్, ఆసిఫాబాద్ 2 నియోజకవర్గాల్లో మాత్రమే మాకు జిల్లాలో ఉన్నాయి. దాంట్లో మరి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లుగా మరి కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో మరి 1,49,240 ఎకరాల మరి భూమిని అక్కడ టైగర్ జోన్గా మరి ఏర్పాటు చేసేందుకు మరి ప్రభుత్వం మరి జియో విడుదల చేయడం జరిగింది. మరి ఈ జియో మరి విడుదల చేసిన తర్వాత మరి మా ఆదివాసులందరూ కూడా మరి ఆ రోజు ఏదైతే తేదీ 30 తర్వాత 5వ నెల 2005 రోజున మరి 49వ జియో విడుదల చేసినప్పుడు మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జంగల్ జమీన్ కోసం మరి పోరాటం చేసినటువంటి ఆ రోజు కొమరంభీం ఆ రోజు కూడా ఆయన భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేశారు. కాబట్టే మరి ఆదివాసుల్లో ఈరోజు గుట్టలలో, మెట్టలలో మరి మెట్ట ప్రాంతాలలో ఉన్నవంటి ఆదివాసులకు ఇప్పటికే ఆ గ్రామాలలో రోడ్స్ లేవు, తాగడానికి నీళ్ళు లేవు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఏదైతే కొంత ఫారెస్ట్ భూమిలో అప్పట్లో మరి మా ప్రభుత్వంలో కూడా, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి ఆయన మంచి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు 10 సంవత్సరాలుగా పరిపాలన చేశారు. ఒక ప్రత్యేకంగా మరి జిల్లా కూడా మరి ఆదివాసులకి కొమరంభీం పేరు మీద జిల్లా ఏర్పాటు చేసుకొని మరి ఒక మంచి అభివృద్ధి బాటలో నడుస్తున్నప్పటికీ మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు మరి ఆ ప్రాంతానికి మరి టైగర్ జోన్ చేయడం అనేది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. ఈరోజు